వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మేడారంలో పోటెత్తిన భక్తులు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లపల్లిలో దారుణం. మేడిగడ్డకు బయలుదేరిన సీఎం కన్వాయ్. మహబూబాబాద్ మున్సిపాలిటీ వైఎస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం. ఇక వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభలో సహచర సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు, రవిచంద్ర తదితర ప్రముఖులతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి చెలో నల్గొండ సభకు బస్సులో బయలుదేరారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గొల్లపల్లిలో దారుణం. పట్టపగలే ఇద్దరి దారుణ హత్య. ఇక వివరాల్లోకి వెళ్తే గొల్లపల్లికి చెందిన కల్వకుంట్ల బొందమ్మ, కల్వకుంట్ల సమ్మయ్యలను కుమారస్వామి అనే వ్యక్తి ఇన్పరాడ్తో కొట్టి చంపాడు. తమ కుటుంబ సభ్యులపై మంత్రాలు చేస్తున్నారనే నేపథ్యంతో హత్య చేశాడని తెలుస్తుంది. మహబూబాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం. పార్టీలకు అతీతంగా 29 మంది కౌన్సిలర్లు కలెక్టర్ గారికి వైఎస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి తనని పదవి నుంచి దింపాలని రాజకీయాలకు అతీతంగా అవిశ్వాస తీర్మానం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో పాలకవర్గం ఏర్పడి 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఫరీద్ గారు తన యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించలేదని చెప్పేసి అనేటువంటిది. రెండోది, అక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లందరినీ కోఆర్డినేషన్ చేసుకునేటువంటి దాంట్లో, లేదా వాళ్ళందరినీ కలుపుకుపోయేటువంటి దాంట్లో, లేదా అన్ని వార్డులను కూడా అభివృద్ధి పరిచేటువంటి దాంట్లో తన యొక్క ఎలాంటి యొక్క చొరవ చూపకుండా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాటుపడటం, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఉండటం, ఇది మొత్తం కూడా రాజకీయాలకు అతీతంగా మొత్తం వార్డు కౌన్సిలర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా తన విధానం బాగలేదు కాబట్టి తనని అవిశ్వాస తీర్మానం ద్వారా తనని దించాలని చెప్పేసి అనేటువంటిది నిర్ణయించుకొని ఈరోజు 29 మంది వార్డు కౌన్సిలర్లో రాజకీయాలకు అతీతంగా సంతకాలు పెట్టినటువంటి, ఇక మిగతా వాళ్ళు కూడా అందరూ పెట్టిన వాళ్ళు ఉండగానే అందుబాటులో లేని కారణంగా పెట్టలేదు. వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. అందరం కలిసి మొత్తం ఈరోజు కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అవిశ్వాస తీర్మానం అయిన తర్వాత ఫర్దర్ మళ్ళీ కొత్త వైస్ చైర్మన్ గారిని ఎన్నుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు పార్టీలకు అతీతంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో వైస్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టినారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వారికి హక్కు ఉంటుంది. అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాన్ని మెజారిటీ సభ్యులందరూ కూడా ఒక పెద్ద మనిషి, వయసులో అనుభవజ్ఞుడు, అందరికీ కావలసిన వాడు, ఒక తండ్రి తల్లి పాత్ర పోషించగలిగేవాడు కాబట్టి మీరు ఉండాలని వాళ్ళందరూ నన్ను దీవించి ఈరోజు కలెక్టర్ గారికి పిటిషన్ సహకరించిన మా మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ కూడా చేయెత్తి నేను నమస్కారం చేస్తున్నాను. నా పేరు దాసరి హర్షిక. నేను 31వ వార్డు కౌన్సిలర్ని. ఈరోజు మహబూబాబాద్ మున్సిపాలిటీలో నుంచి మేము వైస్ చైర్మన్ గారిని దించడానికి అందరం మహిళలందరం మాట్లాడుకొని నిర్ణయించుకొని కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాము. ఇక ఆయన కొంచెం మంచి చెడు ఎవరిని ఏం పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని భావించి మేమందరం అతన్ని దింపేద్దామని చెప్పేసి వచ్చాము. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు 4 రోజుల పాటు మేడారం మహాజాతర జరగనుంది. ఈ 4 రోజులు జరిగే మహాజాతరకు
ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కాగా ఆదివారం సెలవు దినం కావడంతో మేడారంకి పోటెత్తారు భక్తులు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. జాతర సమయం దగ్గర పడడంతో భక్తులు దూర ప్రాంతాల నుంచి భక్తులు తల్లుల దర్శనానికి పిల్ల పాపలతో తరలి వచ్చారు. 2 రాష్ట్రాల భక్తులే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. फोकस फोकस करो। వినయ్, మౌనిష్ ఎక్కడ ఉన్నా తొందరగా దర్శనం చేసుకొని వెళ్తే బాగుంటుంది. హరి, వినయ్, చారి
ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క. ములుగు జిల్లా ఏటూరు నగర మండలంలోని బుట్టారం ఎల్శెట్టిపల్లి గ్రామాల మధ్య ఉన్న రోడ్డు హై లెవెల్ వంతెన నిర్మాణానికి 11 కోట్ల రూపాయలతో పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రతిసారి వరదల వల్ల జంపనవాగు పొంగడంతో ఎల్శెట్టిపల్లి గ్రామానికి రోడ్డు నిర్మాణం సరిగా లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో బ్రిడ్జి 7 కోట్ల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువము ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిభ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. ఫారెస్ట్ వల్ల ఆగింది. రిమిట్మెంట్ కూడా చేయడం లేకుండా ఊర్లకు దారి మొత్తం ముట్టుకోపోతుంది. నేను చెప్తే రిటర్నింగ్ వాళ్ళు కట్టాలి. అదే అది ఎట్లా మరి? అది లేదు దీంట్లో లేదు. వేరే ప్రొవిజన్ అది మొత్తం దారే లోపలి కట్టి కూడా అది బాగా పోసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ మీడియా సోదరులు వచ్చారు ఒకసారి మాట్లాడే వారు లేక ఇప్పుడు ఇలాంటి మరి వృద్ధాశ్రమాలు అవసరం పడుతున్నాయి. ఇది నిజంగా కూడా మాకు బాధాకరం. ఇట్లాంటి ఆశ్రమాలు నిర్మించుకోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే బిడ్డను తల్లి తన ఒడిలో పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ కొడుకులు బిడ్డలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులను మర్చిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి వాళ్ళను మనము హక్కున చేర్చుకొని మన ఆశ్రమాల ద్వారా ఆశ్రయం ఇచ్చి వాళ్ళకు ఒక కమ్యూనిటీ లాగా అందరూ ఒక 10 మంది ఒక దగ్గర ఉంటే ఒంటరి వృద్ధులు ఒంటరి ముసలి వాళ్ళు అనేటువంటి భావన లేకుండా మేము కూడా ఇక్కడ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం కోసము ప్రప్రథమంగా మన మండలంలో మన నియోజకవర్గంలో మన జిల్లాలో ఈ యొక్క మరి పెద్దవాళ్ళ కోసం ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం ఓల్డ్ ఏజ్ ఆశ్రమాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇది మంచి సౌకర్యాలతోటి ఒక స్కూల్ను మనం ఎట్లా నిర్మించుకుంటామో మరి పిల్లలతో సమానం పెద్దవాళ్ళు. పిల్లలకు తెలియక ఎట్లుంటారో ఏజ్ పెద్దరిక అంటే ఏజ్ పడుతుంటే వయసు పడుతుంటే వాళ్ళు కూడా చిన్న పిల్లలతో సమానం. ప్రతి పని ఎవరి మీద ఒకరి మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. ఇలాంటి టైంలో తల్లిదండ్రులను దూరం అయ్యి అంటే పిల్లలు దూరం అయ్యి మనవరాలు చూడలేక చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉండకూడదని వాళ్ళని హక్కున చేర్చుకోవడం కోసం ఈరోజు ప్రభుత్వంగా మన మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున అదేవిధంగా కలెక్టరేట్ నుండి మేమందరం అనుకొని ఈ యొక్క 95 లక్షలతోటి ఈ యొక్క ఆశ్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. ఎవరున్నా కూడా వాళ్ళను వచ్చి కలుసుకోవడానికి వారికి ఏమన్నా మంచి ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా కూడా వాళ్ళు ఎవరైనా బర్త్డేలు లేదా మంచి రోజులు జరుపుకోవడానికి కూడా అమ్మ నాన్న లాగా చూసుకోవడానికి ఒక వేదికగా కూడా అనుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని అదేవిధంగా ఇనిషియేట్ తీసుకున్నటువంటి కలెక్టర్ గారు అదేవిధంగా DW గారు అందరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదర ప్రజాప్రతినిధులు ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ కలెక్టరు అడిషనల్ కలెక్టరు మరి పత్రికా మీడియా సోదరులకు మా మహిళా సంఘాల సోదరిమణులకు అదేవిధంగా మా పెద్దలకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అదేవిధంగా సర్పంచ్ మన సూర్యనారాయణ గారికి ఇంకా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు. కస్తూరి ఇంకోవిధం విహారీ సర్వమంగళ విగ్రహాయ సమస్త పరివారాయ ఓం భూర్భువస్వః చల్లగుండాలే రాష్ట్రం ధరేతాం రాష్ట్రం ధరేతాం ద్రవంతే ఆపదాం హస్తారం దాదారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అగ్రత ప్రసైవా పార్థశ్చ మహావరాః చీర జాగ్రత్త కొద్దిగా అట్లా జరుగుతుంది. మీరు అందరూ ఈరోజు మరి 95 లక్షల ఇక్కడ ఏదున్నా నాకు చెప్పండి.
ఎవరు ఇంటర్నల్ రోడ్స్ ఊర్లో ఉన్న రోడ్లు 70 మీటర్ల కర్నూలు భూపాల్ నగర్ కి చెందిన యువకుడు మృతిపై అనేక అనుమానాస్పదాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలుకు చెందిన యువతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత 4 రోజుల క్రితం అనిల్, మున్నా, ప్రవీణ్ అనే 3 యువకులు కలిసిమెలిసి ఉండేవారని, వీరి మధ్య చిన్నపాటి గొడవలతో అనిల్ అనే యువకుడిని ప్రవీణ్, మున్నా కలిసి హత్య చేశారని మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ హత్యను పోలీసు వారు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని వారు తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయిస్ వాళ్ళే సార్, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ సార్ వాళ్ళు వచ్చారు, జరుగుతుంది. నమస్తే సార్, మాది భూపాల్ నగర్. ఇంతవరకేంది సార్ మీడియా ఏందో అడిగింది, అది కాదు, వాళ్ళు మాట్లాడి రాలేదు. వాళ్ళు చేసుకునేది ఇది రాసి ఇచ్చేసినారు. ఈ కంప్లైంట్ మీద మీరు కనీసం ఎవరైతే అనుమానం ఏం జరిగిందో ఏమో ఇదే విషయం. ట్యాబ్లెట్లకు పోయినప్పుడు బండి మీనింగ్ తెచ్చి కట్టుకొట్టినాడు అని ముందర తిట్టుకున్నారు సార్. తిట్టుకున్నాక వీడు ఇంటికి వచ్చినాడు. ఆడ బాగా అందరు చెప్తున్నారు. ఇంటికి వచ్చినాక వాడు మున్నాన్న పిల్లోడు 20-30 మందిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ వదినోళ్ళని అందరినీ పిలుచుకొని వచ్చినాడు సార్. నాకు బెదపడి ఆ రోజు నేను వాళ్ళకి బెదపడి నా కొడుకుని బయటికి ఇస్తాను, గేటుకు తాళం వేసుకొని ఇంట్లో పెట్టుకొని ఉంటే కొడుక లాస్ట్కు రే లంజ కొడుక అప్పుడు తిట్టినా వదరా నన్ను, ఇప్పుడు నీ ఇంటికాడికి వచ్చినట్ట నీ ఏం చేసావు చేయరా లంజ కొడుక, ఇప్పుడు వచ్చినాను చూడు ఇంటికి గేటు తీ, నేను చూసాను నీ కథ చూస్తాను సార్. అంటే మేము తెరచనీయలే, నేను నా భార్యని నా కొడుకుని లోపల కొడుతున్నాను. నేను నన్నైతే ఏమంటలే నా కొడుకులు. ఆ పిల్లోడు రే లంజ కొడుక నాకు సారీ చెప్పేంతవరకు ఫోన్ రా అన్నాడు. ఆడికి తెచ్చి వాడిని మొగంగాడికి ఇచ్చి అంగేపించి కాళ్ళు మొక్కితే సారీ తప్పైందంటే మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తే వినలేదు. నాకు తెలుగులో చెప్పాలా, మా వాళ్ళకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో చెప్పాలని తెలుగులో కూడా చెప్పించుకున్నాడు సార్ తప్పైంది అని. అది జరిగింది. అప్పటి నుండి ఇంక వీళ్ళకి ఏం జరుగుకుంటూ వస్తుంది సార్. నేనైతే ఎక్కువ ఇక్కడ టౌన్లోకి వస్తా పని చేసుకునిక. ఇంకా ఏం జరుగుతుందో ఏమో. మొన్న 7వ తేదీ నుండి ఒత్తిడి పెట్టినారు సార్. ఈయనకి సుమారుగా 30-40 ఫోన్లు చేసినాడు ఈ ప్రవీణ్ పిల్లోడు. ఇంకా ఎవరు చేస్తున్నారు అంతా మొన్న ప్రవీణ్ చేస్తున్నారు. ఈ ప్రవీణ్ అయితే ఒక 2 నిమిషాలకు 5 నిమిషాలకు సస్తాడు అనంగా, రే యాడుండవరా నువ్వు, ఏం రా అన్నని అట్టన్నారా మాట్లాడేది మున్నాన్నని, ఏం రా మున్నాన్న అంటే మనకు దేవుడు, మున్నాన్న అంటే నీకు అంత భయం లేదురా అట్ట మాట్లాడతారు రారా అంటే ఈయన ఉండరా
మీ సేవ కాడ ఉండా అంటే రా అంటే ఏం రా అంటే ఇట్లా రా మాట్లాడదామని తోలుకొని పోయి కంప చెట్లలో రాడుతో కొట్టి కొన్న పానం ఉండగా లంచ కొడక మాదిగా నా కొడక రే నీకు ఓడడం వస్తాడో దిక్కున్న కాడ చెప్పుకోరా నీకు ఇంకా అయిపోయి నీ కథ ఇంతే నీ బతుకు అని రోడ్డు మీద మాదిగా నా కొడక రోడ్డు మీద నీ బతుకు ఇంతే నీకు రోడ్డు మీద యాక్సిడెంట్ కేసు వస్తుంది చూడరా అని రోడ్డు మీద వేసిపోయినాడు సార్. ఇదే సార్ మొదలు పరిచయాలు ఏం పరిచయపాలి ఇంకా అంతే అంతే స్టార్ట్ అవుతుంది. పక్కన ఉన్న పిల్లలు అంతా పెంచినారు సార్ దీనికి ఒకటికి రెండు పోలీసుల కాడికి కూడకపోయినాము వాళ్ళ ఈయన మెంట్రీ కాలనీ సార్. అదే రౌడీ మంది అమ్ముతున్నాడు సార్, ఇప్పుడు బాగా మంది అమ్ముతున్నాడు. వైసీపీల బలంతో వీళ్ళు కూడా పోలీసులు ఏం చేయలేకపోయినారు ఆ కేసుని ఆ పిల్లోని. వైసీపీ నాయకులు కొద్దిగా ఎవరు ఉంది సార్, ఖచ్చితంగా ఉంది సార్, వాళ్ళది ఖచ్చితంగా ఉంది. వైసీపీలో అండ ఫుల్ ఉంది సార్ ఆయనకు. పోలీసులు కూడా ఏం చేయలేకపోయినారు వాళ్ళ మాట అయిని మాకు కూడా ఇప్పుడు రక్షణ చేస్తామని ముందుకు వచ్చినారు సార్. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా అది రాడుతో కొట్టినది కాదు, చెక్కబోయిందని రాపిస్తున్నారు సార్ లోపల. దాన్ని కూడా తారుమార్పు చేయాలని, కేసు కూడా తారుమార్పు చేయాలని మేము కెట్టిన కేసు తీసుకోకుండా వాళ్ళ సెక్షన్ పెట్టి మళ్ళీ నా సెక్షన్ కాకుండా ఊక 337 అని సెక్షన్ పెట్టి వేసినారు సార్. అది ఊక 500 ఫైన్ కట్టి బయటకు వచ్చేటట్ట. ఇది చూసే ఈ రికార్డు ఇది సార్, మొత్తం ఈ రికార్డు అయితే ఇది జరిగినది వాస్తవాడ. వాళ్ళైతే పోలీసులు కూడా ఏం చేయలేకపోయినారు సార్. నాకు ఇప్పుడైతే న్యాయం చేస్తామని ముందుకు వచ్చినారు సార్. నా పేరు వెంకటేశ్వర్లు, భూపాల్ నగర్, కర్నూలు జిల్లా, కర్నూలు మండలం సార్. నా పేరు వెంకటరసమ్మ సార్, నాది భూపాల్ నగరు. నా కొడుకు పేరు అనిల్ కుమారు. మున్నా నా పిల్లోడు, ప్రవీణ్ అన్న పిల్లోడు వారి ఫ్రెండ్స్ పిలుచుకొని నా పిల్లగాన్ని కంప చెట్లలో రాడ్డుతో కొట్టి రోడ్డు దాటుతున్నట్టు యాక్సిడెంట్ తలిగినట్టు రోడ్డు అవతల పాడేసిపోయినారు సార్. పాడేసిపోయి ఇంతవరకేంది తాలూకా స్టేషన్కి పోతే కేసు తీసుకోలే, ఎస్ఐ తీసుకోలే, సిఐ తీసుకోలే. పొద్దున పోతే సాయంత్రం అంటున్నారు, సాయంత్రం పోతే పొద్దున అంటున్నారు. ఇంతవరకు ఏందాడ వెయ్యి విచారియలే. ఇంతకుముందు 30-40 మంది వచ్చి వార్నింగ్ ఇచ్చిపోయినారు సార్. ఇంటి మీదకి దాడి చేసినారు, 12 గంటల రేతులు వచ్చినారు. నన్ను కూడా పెద్ద పెద్ద మాటలు తిట్టిపోయినారు సార్. అయినా మేము కాళ్ళు మొక్కి సారీ చెప్పి పంపించినాం సార్. మొన్న 8వ తారీఖు నా పిల్లగాన్ని ఫోన్ చేసి పిలిచి చంపేసినారు సార్, రాడ్డుతో కొట్టి. ఏం సార్? అవును సార్. ఫస్ట్ నా చిన్న కొడుకుని నేను 5 లైన్ల మెడికల్ షాప్ ఉంది సార్, ట్యాబ్లెట్లకు పంపించిన నాకు జ్వరం వచ్చింటే. ఆ పిల్లోడు రౌడీ షీటర్. ఎప్పుడు బైక్కి ఎప్పుడు బైక్ మీద బొడ్లో ఒక కత్తి ఉంటుంది, బైక్ మీద రాడ్ ఉంటుంది. మా ఓని మీదకి తెచ్చినాడంట నా చిన్న కొడుకు మీదకి. నా కొడుకు ఏమన్నాడు, తాయి పూక ఏమి కళ్ళు కనపడవ, మంచికి బండి తలిగేని కోసం కళ్ళు కానవసలేవా అని నాకు చిన్న కొడుకు అన్నాడు. అంటే ఏం రా లంచ కొడుకు అని ఇది కొన్నావా, ఇది రోడ్డు నీ అమ్మందేగా అది ఇది అని కొంచెం పెద్ద మాటలు గొడవ పడినారు. ఆడ చుట్టుపక్కల వాళ్ళు ఏదో లేరా అది ఇది అని నచ్చ చెప్పి ఇంటికి పంపించినారు. సరేలేని నా పిల్లగాడి ఇంటికి వచ్చి ఇంట్లో పువ్వ తింటున్నాం. 12 గంటల రేతులు వచ్చి ఇంటి మీదకి ఆడోళ్ళు మొగోళ్ళు చేయి లంచదానా బయటికి వెళ్ళండి మొగోళ్ళు. లంచ కొడుక బయటికి వెళ్ళని ఆడోళ్ళని నా మొగునండ్రి. మిమ్మల్ని నా కొడుకుని ఆయన బయటికి వెళ్ళింటే కూడా చంపేసిపోదురు. నేను ఇంట్లో పెట్టి వాకిలేసి చిలుకు పెట్టి నా పిల్లల్ని కాపాడకుండా తిట్టినాక ఆ పగ పెంచుకొని మొన్న నా కొడుకుని ఫోన్ చేసి పిలుచుకొని చంపదింగినారు సారు. మాకు ఏం జరగలే సార్, ఇది ఇంతనే సార్ విచారియండి సారు. బండే సారు, ఇదే సారు. నాది భూపాల్ నగరు, అంది మెంట్రికాళ్ళు ఇద్దరిది. విడిచిపెట్టాకండి సార్, నాకు న్యాయం జరగాల, నా కొడుకు వానికి వాళ్ళకి శిక్ష పడాలని ఆయన ఇదే కోరుకుంటున్నా సార్ కన్న తల్లిని. నా పేరు వెంకటనరసమ్మ సార్. నాకు నంద్యాల పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం నందు మాజీ మంత్రి మరియు మాజీ సిడబ్ల్యూసీ సభ్యులు డాక్టర్ రఘువీరారెడ్డి గారి జన్మదిన వేడుకలను జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ మరియు కమిటీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.